చెప్పు. ఏంటి అంత సడన్ గా అరిసావు? అరే నువ్వా? భలే పనోడు అయిపోయావే, గుంటలు పూడ్చుకుంటూ. ప్లీజ్ వెళ్ళిపోండి. ఎవరే అతను, నీకు తెలుసా? చదువుకునే రోజుల్లో నేను జడ్జిని అవుతాను, దేశానికి సేవ చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పు. ఇక్కడ చేస్తున్నాడు కదే గుంటలు తవ్వుకోవటం. ఎంత తీసుకుంటావేంటి గుంతలు పూడుస్తానికి? అంటే మా ఇంటి దగ్గర 4-5 గుంతలు ఉన్నాయి, పూడుస్తావని. ప్లీజ్ వెళ్ళిపోండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అబ్బా వదిలేవే, మళ్ళీ వాళ్ళ బాస్ వచ్చాడంటే పని చేయలేదని తిడతాడు. నీకు కూడా తెలుసా, కాలేజీలో నన్ను ప్రేమించాడు, ప్రపోజ్ చేశాడు. అవునా? రిజెక్ట్ చేశానులే అమ్మా, మంచిదయ్యింది. లేకపోతే సాఫ్ట్వేర్ కాకుండా వీళ్ళలాగే నేను కూడా గుంతలు తవ్వుకుంటూ వీడి పక్కన కూర్చోవాల్సి వచ్చేది. నాకు అర్థం కావట్లేదు, గుంటలు పూడ్చేవాడు ఎంత మంచి డ్రెస్ వేసుకొని పనిచేస్తాడా? అయినా ఎంత చదువుకొని ఇదేం పని? కర్మే కర్మ, తన పొగరు ఎక్కువ, బాగా చదువుతాడని నాతో ఛాలెంజ్ చేశాడు. నా ముందు నుంచుంటానికి కూడా పనికిరావు. అబ్బా వదిలేవే, ఇలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సరే నీకు ఒక ఉద్యోగం ఇప్పిస్తాను మా నాన్నతో చెప్పి, కానీ నువ్వు ఒక పని చెయ్యాలి, నాకు సారీ చెప్పాలి. చూడు ఎలా చూస్తున్నాడో సమాధానం చెప్పకుండా. ఇలాగ తలపోగలు ఉండబట్టే ఇలా గుంతలు తవ్వుకుంటున్నాడు. ఏంటి వీడు కారు వైపు వెళ్తున్నాడు? ఇప్పటిదాకా ఎగతాళి చేస్తున్నారు కదా, ఆయన ఎవరో మీకు తెలుసా? తెలుసు, ఓ పనోడు నాతో కాలేజీలో చదువుకున్నాడు. అవును, కారు వైపు ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పటిదాకా మీరు ఎవరు పనోడు అనుకుంటున్నారు? ఆయన హైకోర్టు జడ్జి. జడ్జి అయితే గుంటలు ఎందుకు పూడుస్తున్నాడు? ఇలాంటి గుంటల వల్లే జడ్జి గాను అమ్మా నాన్న రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పుడే బాగా షాక్ గురయ్యారు. అందుకే అప్పటి నుంచి రోడ్ల మీద ఏ గుంటలు కనపడినా కారు ఆపి మరి గుంటలు పూడ్చేస్తారు. ఎందుకంటే ఆయనకు జరిగిన నష్టం ఇంకెవ్వరికి జరగకూడదని. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రోడ్డు బాగు చేసేస్తారు. ఇప్పుడు పిల్లలు మంచేదో చెడేదో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు. హోదాలో ఉన్నా మనం ఎంత ఎగతాళి చేసినా ఏం మాత్రం కోపం తెచ్చుకోకుండా మనల్ని ఒక్క మాట కూడా అనకుండా ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్. నువ్వు కాదే, ఆయన గెలిచారు. హీ ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. మన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అందుకే అంటారు, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడిద్దని.
డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఎవరిని తక్కువ అంచనా వేయకండి.